just recording it for the sake of having it in hand. Okay, so what's today's date? 26, no? 26/11/2024. Okay, fine. So I have a matrix like 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. This is my matrix. Okay, so what are the rows in my matrix? 1, 2, 3 is one row. 4, 5, 6 is one row. 7, 8, 9 is one row. What are the columns? 1, 4, 7, 2, 5, 8, 3, 6, 9. Now what I want to do is, or what I want you to do is, I want you to find the transpose of a matrix. What is transpose of a matrix? No? Columns to rows, rows to columns. ఏదో ఒక సామెత ఉందండి, ఎక్కువ చదివేస్తే చిన్న చిన్న కూడా మర్చిపోతామంట. అలాగా చిన్న చిన్న మ్యాథ్స్ మర్చిపోతాయి ఎలాగా? ఓకే, ఇంత కోడింగ్ నేర్చేసుకొని చిన్న లాజిక్ మనకు గుర్తులేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో అందుకే ఆప్టిట్యూడ్ క్లాసెస్ మిస్ అవ్వద్దు అని చెప్పేది ఎవరికి. అక్కడే ఇవన్నీ వస్తాయి మనకి. ఓకే, సో నౌ I want to find the transpose of a matrix. So what I should do is, here 1, 4, 7, and then I want it as 2, 5, 6, sorry, 2, 5, 8. Then comes 3, 6, 9. ఇది నా అవుట్పుట్, అది నా ఇన్పుట్. ఊరికే అలా కాదు, అది నా కోడింగ్ లో మీరు చేయాలి. ఇప్పుడు నేను టైప్ బాగానే చేసేసాను సింపుల్ గా స్పేస్ ఇచ్చేసి. ఐ వాంట్ యూ టు ఫైండ్ ఇట్ ఇన్ ద కోడ్. ఫస్ట్ థింగ్, దేర్ ఆర్ 2 things ఇన్ ఇట్. వన్ ఇస్, ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ని లిస్ట్ లో ఎలా స్టోర్ చేసుకుంటాను? హౌ విల్ ఐ స్టోర్ ద మ్యాట్రిక్స్ ఇన్సైడ్ అ లిస్ట్? హౌ విల్ ఐ డూ ఇట్? సో ఈచ్ row can be again a list inside my list. Okay, I can store this as, if I take matrix, I can store this matrix as 1, 2, 3, list of 4, 5, 6, list of 7, 8, 9. Okay, so this is my matrix. Okay, now I want to find the transpose of this matrix. So transpose చేసినప్పుడు నా transpose matrix ఏం అవ్వాలండి? So let's take matrix underscore trans. Okay, ఇప్పుడు నా matrix ఏం అవ్వాలి? It should be 1, 4, 7, 2, 5, 8, 3, 6, 9. This is my output. Okay, from here I want this output. Also I want to add one more part to this. నాకు ఇలా కాదు కావాల్సింది, ఇలా. What is it? It is a pattern. So it's a combination of list, transposing the list, again converting it into a pattern. That is my entire question for today. Okay, my final output is not this. This is not my final output. This is my final output. I want it in that pattern. Clear? Try the question. Meanwhile, ఎవరికన్నా చేసే వాళ్ళు సాల్వ్ చేయండి. ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్. ఎవరికన్నా ఏమైనా టాపిక్స్ లో డౌట్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ టాపిక్ అంటే మొత్తం టాపిక్ అంతా డౌట్ కాదండి. టాపిక్ లో పార్ట్స్ ఏమైనా డౌట్ ఉన్నా, ఇప్పుడు మీరు యాబ్సెంట్ అయిన క్లాస్ ని తీసుకొచ్చి నాకు డౌట్ అంటే నేను మొత్తం క్లాస్ ఇప్పుడు కూర్చొని చెప్పలేను కదా. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ బ్యాక్ అట్ ద క్లాస్. ఇఫ్ యూ వాంట్ ద క్లాస్ సెపరేట్లీ, ఐదర్ కమ్ ఇన్ ద మార్నింగ్ ఆర్ స్టే బ్యాక్ ఆఫ్టర్ 5. ఓకే, సో రెగ్యులర్ క్లాసెస్ ని ఎప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. దట్ ఈస్ వేర్
everybody is in the class, so everybody will be on a uniform page. When you have special doubt on a whole concept, you have to wait or come early. Or చిన్న చిన్న టాపిక్స్, ఇప్పుడు oops లో ఒక టాపిక్ డౌట్ ఉంది, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్, లేదా అలా టాపిక్ డౌట్ ఉంటే వీ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ ద క్లాస్. ఎస్ ఆర్ నో? అంతేగాని మనం డీల్ చేసిన మాడ్యూల్ అంతా డౌటే అని అనుకుంటే, దట్ ఈస్ వేర్ యూ ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దట్ మీన్స్ యూఆర్ నాట్ లుకింగ్ బ్యాక్ అట్ ద టాపిక్ ఓన్లీ. ఒకసారి చూడండి, మొత్తం అర్థం కాకుండా పోదండి. ఒక అట్లీస్ట్ 15% to 20% అయినా మనకు అర్థం అవుతుంది. లీవింగ్ దట్ aside, if whatever is the doubt you can ask. ఓకే, సో ఫస్ట్ ఇది సాల్వ్ చేయండి. దిస్ ఇస్ లిస్ట్, ఇది ఎప్పుడో చదివాము. దిస్ ఇస్ ప్యాటర్న్, ఇది కూడా ఎప్పుడో చూసాము. ఓకే, అండ్ ద కాన్సెప్ట్ ఇస్ ఆల్సో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్. ఆ లాజిక్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. రోస్ ని కాలమ్స్ లోకి చేయాలి, దాన్ని మీరు ఇప్పుడు కోడింగ్ లో ఎలా చేస్తారు అనేది మీ చేతిలో ఉంది. ఓకే, నౌ ఐల్ గివ్ యూ 20 minutes to solve this question. I'm not going to leave you like that. మొత్తం క్లాస్ అంతా ఇదే చెప్పేస్తా అనుకుంటున్నారా? 20 minutes is your time limit. So that is where your brain works. Otherwise you'll be like, ఉందిలే టైం చేసుకుందాం, చేయలేకపోతే మ్యామ్ చెప్తారు ఏముంది, అంతే అనిపిస్తుంది. So now it is 4:10 almost. So by 4:30 I want the code for it. Halima and Vinira, did you understand the question? Yes, ma'am. If you have any doubts, you can ask. Otherwise, you also can start solving the question. Okay? Okay. Because every day it might be a practice session, or you might also this test. I will be. You all know must stand. I just posted in the middle. They all think I say often on standing. Morning into bad start and bad finish. You can really join the problems which got a bit of you can join. I don't know. Just asking the description notes. You can join with this. Just come and the management decision. So you just contact them. It's okay, you can join. But today you can join. There is one more. You want to a week or so. Already actually 7 mornings I go and actually, but somehow many new students joining at it. People have the same way we have to give the recap to those. And even they are willing to take the recap. So we are starting the sessions on it. But only 1 year is just installation of this program management. How do you feel with those subjects? Contact them, feedback. With us inside, actually, our focus is going to be perspective. But they and the batch that is 11:30. After 4, you get 4 hours. In 4 member, the same topic, same topic, similar problem. So, the money people are 6 modules. So, 6 modules are really listen again because they want to practice. So, అందుకోసం అందరూ జాయిన్ అయ్యి రేపటి నుంచి అందరికీ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాము. But it will be a little faster pace, not a very slow pace to open. Maybe I think we can join that we understand it.
Reception contact just don't miss the practice classes in the afternoon. అది వస్తున్నారని మిస్ అవ్వగలరు. ఒకసారి వస్తే చాలా లేట్ మధ్యాహ్నం బికాస్ దిస్ ఇస్ వేర్ దిస్ యాక్చువల్లీ యువర్ క్లాసెస్ నో. సో ఇక్కడ మీకు చెప్పే ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను అందరూ చెప్తాను వెళ్ళిపోయింది. సీ ద క్వశ్చన్స్ కీప్స్ ఆన్ చేంజింగ్ విత్ టైమ్ విత్ యువర్ అండర్స్టాండింగ్. మీరు ఎన్ని చేస్తే నేను అట్లా కొత్త క్వశ్చన్స్ తీసుకొస్తాను. మీరు చేయకపోతే అదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసుకుంటాను. సో డోంట్ మిస్ ద క్లాసెస్. Just those are for your recap sessions, those are additional classes you are joining. So don't miss the regular classes. Because వాళ్ళకి ఈ వీక్ మీకు ఈ వీక్ వరకు ఇది ఓకే బట్ నెక్స్ట్ వీక్ నుంచి విల్ బి getting started with SQL. So obviously you must study. Without SQL we can't move into the advanced topic that is SAM. I always told you break down the logic. You get access to all this. No, you can't use this. How can you use this? Why you are going to use this? You know, right? You have to check your LMS. How do you listen? Where you must come and ask later. Double get that in Jika. We separate ID, we separate LMS in the number. Check area and increase that. Future comments in strength up to the guy, you don't mind. You have your own access, you use your own access. Okay. నాకు మళ్ళీ 2 days తర్వాత నాకు ఈ వీడియో రావట్లేదంటే నేను ఇవ్వాల్సి వస్తుంది. It is your responsibility to check whether it every videos. What if he is not there? What if his account is down? మీరు ఏం చేస్తారు? చెప్పాలా ఇప్పటికప్పుడు చెక్ చేసుకొని ఏమి రాకూడదు ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేసింది అట్లీస్ట్ ఆన్ ద సేమ్ డే ఆర్ బై ద నెక్స్ట్ డే యూ విల్ గెట్ ద యాక్సెస్. మీరు నేర్చుకునే వరకు చూడకండి. జస్ట్ చెక్ యూ హ్యావ్ యాక్సెస్ ఫర్ ఎవ్రీథింగ్ ఆర్ నాట్ ఎవ్రీ డే. మీరు అది ఎప్పుడు రీవిజిట్ చేస్తారో అది మీ ఇష్టం. ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు దాంట్లో మీకు ఏ వాటింగ్స్ అయ్యే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి కదండి. అవన్నిటికీ వస్తాయి లేదా అనేది మీరు చెక్ చేయాలి ఇప్పటికప్పుడు ఎవ్రీ డే. అది మీకు ప్రెసెంట్ అయినా అబ్సెంట్ అయినా చెక్ చేసి whenever you are attending the institute the next time, you must inform the first thing you must do is you should inform the reception that so and so videos are not coming. Okay, then only you must come inside the class. Here అది నేర్చుకోవడం ఎప్పుడైనా చేయండి. దాట్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. బట్ చెక్ సరే నేను అన్ని దాకా పేరు చేయకూడదు. షుడ్ ఎంత
think maybe tomorrow. Maybe we'll have a live coding. Main live coding కాదు, main live coding. Live coding main రోజు చేస్తారు. సరే వచ్చే you will do it. Okay? We'll come here. Everybody will have a different question. We'll give a certain amount of time to you. You have to break down the logic, solve it. You have to come here and execute it. Okay? Me systems to card. For each system, you create your file with your name and the date and you execute the code. Check by and absent talent on the YouTube. Because I'm a class to I SQL class in advanced class. Okay?
ఫస్ట్ నాకు లాజిక్‌లో ఫస్ట్ పార్ట్ చెప్పండి ఏం చేయాలి? First, I have all the 3 rows as sublists inside a list. Yes. So each sublist is a row for me. ఇప్పుడు నాకు ట్రాన్స్‌పోజ్ చేయాలి అనంటే నేనేం చేస్తాను? ఇప్పుడు నా యాక్చువల్ మ్యాట్రిక్స్‌లో ఫస్ట్ రో ఏంటి? 1, 2, 3. ఇప్పుడు నా యాక్చువల్ ట్రాన్స్‌పోజ్ మ్యాట్రిక్స్‌లో నా ఫస్ట్ రో ఏంటి? 1, 4, 7. అంటే అవి ఎలా వచ్చాయండి? ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ రో. యెస్. ఇప్పుడు నా సెకండ్ రో ఏంటి? Again, second elements of second row. I mean, sorry. Okay. First element of second row. Okay. ఇప్పుడు మళ్ళీ the same thing happens. So, నేను first ఎక్కడ iterate అవ్వాలి? How should my iteration be? ఇప్పుడు నాకు కొత్త మ్యాట్రిక్స్ లో ఇప్పుడు ఫస్ట్ థింగ్ కొత్త మ్యాట్రిక్స్ కావాలి. నా ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక ఎంప్టీ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకోవాలి. అది నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్. ఓకే. వాట్ ఐల్ డూ ఇస్ I'll create an empty matrix. So, ఇప్పుడు ఇది నేను I will comment it out. ఎందుకు? This is my output. No, it is not something I will write. So, ఇప్పుడు నేను matrix underscore trans అనేది ఒక matrix తీసుకుంటాను. This is an empty list for me now. ఓకే. ఇప్పుడు ఈ లిస్ట్ లో నాకు ఒక్కొక్క సబ్ లిస్ట్ కావాలి. అంటే ఒక్కొక్క రో కావాలి. ఈచ్ రో కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను? I will take a for loop. Yes. For row in what? In matrix. So for row in matrix అని తీసుకుంటే నాకు ఏమవుతుందండి? I will get each element. అంటే each element నాకు మళ్ళీ సబ్ లిస్ట్ కదండి. సో ఏంటది? ఫస్ట్ ఎలిమెంట్ రో తీసుకుంటే 1, 2, 3 is my first. అది ఒక నాకు ఎలిమెంట్. రోలోకి నాకు 1, 2, 3 వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం ఇటరేషన్ కి రోలోకి 4, 5, 6 వస్తుంది. కానీ ఇప్పుడు నాకు కొత్త దానిలోకి ప్రతి ఒక్క రో నుంచి ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ కావాలి ఫస్ట్. మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ కావాలి. ఐ మీన్ ప్రతి సబ్ లిస్ట్ నుంచి. మళ్ళీ థర్డ్ ఎలిమెంట్ కావాలి.
సో దానికోసం నేను మళ్ళీ ఏం చేయాలి? Do I need to take a for loop? For element in row. ఓకే. ఇప్పుడు చెప్పండి. ఫర్ ఎలిమెంట్ ఇన్ రో అనేది ఏం చేస్తుందండి? ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ లోని ఫస్ట్ ఎలిమెంట్ కి వెళ్తుంది. అవునా? ఇప్పుడు నా ఫస్ట్ రో ఏంటి? 1 2 3 సబ్ లిస్ట్. ఇది నా ఫస్ట్ రో. అవునా? ఇప్పుడు ఇఫ్ ఐ డూ ఫర్ ఎలిమెంట్ ఇన్ రో, ఐల్ హ్యావ్ ఇటరేషన్ యాజ్ 1 2 3 కి ఇటరేషన్ వెళ్తుంది. వై డూ ఐ నీడ్ దట్ ఇటరేషన్? నాకు అలా కాదు కదా కావాల్సింది. అవునా కాదా? నాకు ప్రతి దానిలోని ఫస్ట్ ఎలిమెంట్ కావాలి, మళ్ళీ ప్రతి దానిలోని సెకండ్ ఎలిమెంట్ కావాలి. సో హౌ డు ఐ డూ ఇట్? ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు బయట నేను ఓవరాల్ అవుటర్ మ్యాట్రిక్స్ ఐ హావ్ టేకెన్. ఇప్పుడు నాకు రోస్ కి ప్రతి దానికి ఒక సెపరేట్ లిస్ట్ కావాలి, అంటే సెపరేట్ రో కావాలి. సో అగైన్ ఐ విల్ టేక్ అ empty list. Yes or no? So let's take it as row underscore trans. ఎందుకంటే నా ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ లోని రో కాబట్టి I will take it as row underscore trans. This I will take it as empty. ఓకే. ఇప్పుడు నాకు ఎంటీ లిస్ట్ లోకి ప్రతి ఒక్క రోలోని ఫస్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. నేను ఎలా యాడ్ చేస్తాను? హౌ విల్ ఐ యాడ్ ఇట్? ప్రతి రోలో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. Okay, if I take this here only, you're not saying inside inner for loop. ఇక్కడ row underscore trans dot append. Okay, of what? Int. Element is not there is I'm not taking any index there, so element ade element of 0 రాదు. ఇక్కడ నేను ఇండెక్స్ త్రూ కాదు కదండి యాక్సెస్ చేసేది. నాట్ టేకింగ్ రేంజ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ లిస్ట్ దేర్. నేను ఎలిమెంట్ అపెండ్ చేస్తే నాకు ఏమొస్తుంది? నాకు ఫస్ట్ దానిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. 1 2 3 వస్తుంది కదా. నాకు అది కాదు కదా కావాల్సింది. నాకు ప్రతి లిస్ట్ లోని ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. ఐ మీన్ ప్రతి సబ్ లిస్ట్ లోని ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. అవునా కాదు? ఇక్కడ row underscore trans dot append of 0. ఇప్పుడు నేను 0 ఇస్తాను, మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ 0 వస్తుంది కదా. ఎప్పుడు 0 కాదు కదా. ఇక్కడ ఏం పెట్టారు? సో ఇప్పుడు నేను ఏం చేశానండి, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ యాక్సెసింగ్ ద ఎలిమెంట్, ఐఎమ్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ త్రూ ఇండెక్స్.
So if I take for I in range of len of matrix, what will come? నాకు ఈ లెంత్ 3 వస్తుంది. సో 3 టైమ్స్ లూప్ రన్ అవ్వడానికి నేను తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ టైం I0, సెకండ్ టైం I1, థర్డ్ టైం I2 వస్తుంది. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు ఫర్ ఎవ్రీ I, ఓకే, ఫస్ట్ టైం I0, ఓకే, సో రో అండర్స్కోర్ ట్రాన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఐఎమ్ టేకింగ్ యాస్ ఎంప్టీ లిస్ట్. ఫైన్. ఇక్కడ నేను రో అండర్స్కోర్ ట్రాన్స్లేట్ అప్ అండ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ I అని తీసుకుంటే మ్యాట్రిక్స్ ఆఫ్ I ఏంటండి? ఇట్ ఈస్ ఫస్ట్ వన్. I'll get first sublist. Matrix is the overall list. Lists of list it is. Okay. Now if I take matrix of 0, what will come for me? Matrix of 0 ఏంటండి నాకు? It is a sublist 1 to 3. Matrix of 0 is sublist 1, 2, 3. Okay. So I will append I here. So what will happen? First 0 వస్తుంది. Okay. Then again it will go inside. ఇప్పుడు నాకు సెకండ్ టైం ఐకి వచ్చినప్పుడు ఇప్పుడు నా ఐ ఏమవుతుంది? 1 అయింది. నో, ఐ ఈజ్ 1. ఓకే, ఐ ఈజ్ 1 మీన్స్ ద సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఏంటి? సబ్ లిస్ట్ ఆఫ్ 4, 5, 6 ఇస్ ద సెకండ్ ఎలిమెంట్. సో మళ్ళీ నేను అపెండ్ చేసినప్పుడు నాకు సెకండ్ లిస్ట్ లోని సెకండ్ ఎలిమెంట్ అపెండ్ అవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ అవ్వదు. అవునా కాదా? సో నాకు ప్రతిసారి ఫస్ట్ ఎలిమెంట్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి? అదే ఆ ఇంకొకటి నేను ఎక్కడ తీసుకోవాలి? దట్ ఈస్ వేర్ ద లాజిక్ ఇస్ హిడెన్. జే ఓకే అండి. ఆ లూప్ నేను ఎక్కడ రాయాలి అండ్ ఈ అపెండ్ ఎక్కడ పెట్టాలి నాకు చెప్పండి. నాకు ఇప్పుడు ఐ చేంజ్ అవుతూ ఉండాలి, అవునా? ఫస్ట్ సబ్లిస్ట్, సెకండ్ సబ్లిస్ట్, థర్డ్ సబ్లిస్ట్ కి ఐ చేంజ్ అవ్వాలి. కానీ లోపల ఉన్న ఎలిమెంట్ సేమ్ ఉండాలి ఫస్ట్ టైం కి. ఏంటి? ప్రతిదీ ఫస్ట్ ఎలిమెంటే అవ్వాలి. దట్ మీన్స్ ఇండెక్స్ 0th ఎలిమెంటే అవ్వాలి. మళ్ళీ ఐ మళ్ళీ 3 టైమ్స్ అవ్వాలి. మళ్ళీ లోపల ఉన్న ఎలిమెంట్ నాకు చేంజ్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు దిస్ ఈస్ నాట్ ద ఫర్ లూప్, వీఆర్ థింకింగ్ దిస్ రివర్స్ ఆఫ్ ఇట్. మామూలుగా ఏమవుతుంది? ఐ బయట కాన్స్టెంట్ ఉండి లోపల ఎలిమెంట్స్ ని ఇటరేట్ చేస్తాం యూజింగ్ జే. బట్ హియర్ ఇట్ ఇస్ డిఫరెంట్. ఐ వాంట్ టు ఇటరేట్ త్రూ సబ్లిస్ట్ ఫస్ట్. సబ్లిస్ట్ తీసుకొని దాని ఫస్ట్ ఎలిమెంట్ కావాలి నాకు. అది నా లాజిక్. అర్థమైందా? అంటే I have 1, 2, 3, 5, 6, 7, 8, 9. అవునా? ఇది ఫస్ట్ సబ్ లిస్ట్, ఇది నా సెకండ్ సబ్ లిస్ట్, ఇది నా థర్డ్ సబ్ లిస్ట్. ఇప్పుడు నేను ఇటరేట్ ఈ సబ్ లిస్ట్ త్రూ అవ్వాలి. ఓకే, బట్ నా లోపల ఉన్న ఎలిమెంట్ కాన్స్టెంట్ ఉండాలి, ఫస్ట్ ఎలిమెంటే అవ్వాలి ప్రతి ఒక్క రోలో. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ అన్ని సబ్ లిస్ట్ త్రూ ఇటరేట్ అవ్వాలి, కానీ నా ఎలిమెంట్ కాన్స్టెంట్ ఉండాలి, దట్ ఈస్ సెకండ్ ఎలిమెంట్. ఓకే, మళ్ళీ నా సబ్ లిస్ట్ త్రూ మళ్ళీ ఇటరేట్ అవ్వాలి, అన్ని సబ్ లిస్ట్ లోకి వెళ్ళాలి, కానీ నా ఎలిమెంట్ కాన్స్టెంట్ ఉండాలి, దట్ ఈస్ థర్డ్ ఎలిమెంట్. అది నా లాజిక్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. అదే నేను అంటున్నా. ఇప్పుడు మ్యాట్రిక్స్ 0 పెట్టుకున్నాను అనుకోండి ఇలాగా. ఇక్కడ లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0. ఓకే, ఇప్పుడు నేను లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 పెట్టుకుంటే నాకు ఏమొస్తుంది? ఓన్లీ ఫస్ట్ సబ్ లిస్ట్ యొక్క లెంత్ వస్తుంది. ఓకే, నేను లోపలికి వెళ్తాను. సో హియర్ ఐ హ్యావ్ లెంత్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 ఆఫ్ వాట్? ఐ. ఇంకొక ఫర్ లూప్ మళ్ళీ, ఇంకో ఫర్ లూప్ ఫర్ j in what? Okay, range of len of what? Matrix. Okay,
ఇక్కడ ఇక్కడ 0 బదులు I. ఇక్కడ here. ఇప్పుడు నాకు ఫస్ట్ I ఏమవుతుందండి? ఇట్ ఈస్ ద ఫస్ట్ సబ్ లిస్ట్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 లోనే తీసుకున్నా. ఇది ఫస్ట్ సబ్ లిస్ట్ లోపలికి వచ్చింది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? J in range of length of matrix అంటే ఈ మొత్తం లెంత్ లో. ఓకే, దిస్ ఓవరాల్ లెంత్, దిస్ ఇస్ మై లెంత్. ఓకే, ఇక్కడ మీరు లోపలికి వెళ్ళి మ్యాట్రిక్స్ ఆఫ్ I, J. సో I ఏమవుతుంది నాకు ఫస్ట్? 0. J ఏమవుతుంది? సో మ్యాట్రిక్స్ ఆఫ్ 0 0. సో ఫస్ట్ ఏం అపెండ్ అవుతుంది నాకు ఇక్కడ? నా సబ్ లిస్ట్ లో 1. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వస్తుంది ఇన్సైడ్ ఇన్నర్ లూప్ లోనే. సో ఇప్పుడు నా J ఏమవుతుందండి? 1. ఇండెక్స్ కదా J, సో 1 అవుతుంది. ఇప్పుడు లోపలికి వచ్చి మ్యాట్రిక్స్ ఏమైంది? మ్యాట్రిక్స్ ఆఫ్ 0, 1. సో మ్యాట్రిక్స్ ఆఫ్ 0 1 అంటే ఏంటండి? మ్యాట్రిక్స్ ఆఫ్ 0 1 is what? 2. Again it will come here, again matrix of 0 2. So what is it? It is 3. I got the same row again. I didn't get the transpose, no? You're almost close to the logic. Just think a little. I, I plus 1. Okay. ఇప్పుడు I, I plus 1 అని తీసుకుంటే ఏమవుతుందండి? బేసిక్ గా ఫస్ట్ I will be 0. ఓకే, I plus 1 is what? 1. 1. సో 0 కి 1 కి మధ్యలో అంటే ఓన్లీ 0th ఎలిమెంట్ మాత్రమే అవుతుంది. 0, 0, 1. ఓకే, మళ్ళీ నెక్స్ట్ I ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లోపలికి వస్తుంది. సో షుడ్ ఐ టేక్ దిస్ ఆర్ నాట్? నాకు ఎంటీ అయిపోతుంది కదా అలా చేస్తే. ఇది లేకుండా మీరేమంటున్నారు? ట్రాన్స్పోజ్ లో అపెండ్ చేస్తాను. ట్రాన్స్పోజ్ లో అపెండ్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఎలా వస్తుందండి? అన్ని ఎలిమెంట్సే వస్తాయి కదా. లైన్ గా 1 4 7 2 5 8 3 6 9 అని వస్తాయి. అది కాదు కదా నాకు కావాల్సి. మీరు అన్నట్టు ఇక్కడ I, I plus 1 తీసుకొని ఇక్కడ మీరు ఏమంటున్నారు? డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ అండర్స్కోర్ ట్రాన్స్ లో అపెండ్ చేస్తా అంటున్నారు. ఓకే, యు ఆర్ వెరీ క్లోజ్ టు ద లాజిక్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అలా చేసినప్పుడు మీకు ఏమవుతుంది? మొత్తం డైరెక్ట్ దానిలో యాడ్ అయిపోతుంది. నాకు అలా కాదు కదా, ప్రతిసారి నాకు ఒక న్యూ రో కావాలి. దట్ ఈస్ వాట్ ట్రాన్స్పోజెస్. ఉన్న రోని నేను కాలమ్ గా కన్వర్ట్ చేస్తున్నా, ఆర్ యూ కెన్ సే ఉన్న కాలమ్ ని రోగా కన్వర్ట్ చేస్తున్నా అనుకో. డూ ద బ్రెయిన్ స్టార్మింగ్. ఈ క్వశ్చన్ నిజంగా మీరు సాల్వ్ చేయగలిగితే అన్ని మీ న్యూరాన్స్ ఓపెన్ అవుతాయి. అంత స్టార్మింగ్ ఉంది దీంట్లో. బట్ లాజిక్ ఇస్ రియలీ సింపుల్. ఓకే, యు ఆల్ ఆర్ గెటింగ్ క్లోజ్, బట్ ఒక చిన్న స్టెప్ మిస్ అవుతున్నారు మీరు అంతే. థింక్. మీరు బుక్ లో రాసినా కూడా ప్రాబ్లం లేదండి. వెన్ యూర్ రైటింగ్ నో అట్ ద సైడ్ యు రైట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఈచ్ ఇటరేషన్. యూ యువర్ సెల్ఫ్ విల్ అండర్స్టాండ్. కోడ్ ఎగ్జిక్యూట్, నేను ఇక్కడ కోడ్ ఏం ఎగ్జిక్యూట్ చేయట్లేదు కదా. am I executing the code? No, I'm just writing the code. అది బుక్ లో రాసిన. చెప్పండి జేని. ఇక్కడ wait, in range you're saying? In the last line here. Okay, J place lo I. Okay, so let's see what will happen. Okay, ఇప్పుడు sorry,
ఇక్కడ I, ఇక్కడ J అన్నారు కదా. Okay. So what will happen now? First I 0. Okay. Now it will come inside. Okay, empty matrix create అయింది. Empty list. Now it will come here. J in range of I, I plus 1 you're taking. So 0, 1. So only 0 element. Only ఒకసారి loop అవుతుంది. So ఏమవుతుంది? Row underscore translate append of matrix of J is what? 0. I is what? 0. So 0, 0 is 1. So first 1 append అయిపోయిందండి నాకు. Okay. Now again it is going here. First ఇక్కడికి వెళ్తుంది. కానీ నాకు నెక్స్ట్ 0, 1 కాబట్టి లూప్ ఒకసారి రన్ అవుతుంది కదా. It will not run one more time. Only one time it will run. సో ఇంకా ఈ లూప్ లోకి వెళ్ళదు. ఇప్పుడు డైరెక్ట్ నా అవుటర్ లూప్ కి వస్తుంది. ఇప్పుడు I వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఇప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఈ లిస్ట్ మళ్ళీ ఎంటీ అయిపోతుంది కదా. అర్థమైందా నేను చెప్పింది? సారీ. So you understood my point? List is getting empty there. Okay, if I try to remove that list, where will I append this? Do I directly append to matrix underscore transpose? No, because first I should get this sublist. Then that sublist I will append to the ఇక్కడ ఏమంటున్నారు? మాట్రిక్స్ అండర్స్కోర్ ట్రాన్స్పోజ్ పెట్టమంటున్నారా? అదే అంటున్నానండి. ఇప్పుడు మాట్రిక్స్ అండర్స్కోర్ ట్రాన్స్పోజ్ పెడితే నాకు ఏమవుతుంది? రో అపెండ్. అండ్ ఇంకో థింగ్, మీరు ఇక్కడ దీనిలో డైరెక్ట్ గా అపెండ్ అయిపోతుంది. అంటే లిస్ట్ ఆఫ్ లిస్ట్ గా అవ్వదు. డైరెక్ట్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ లోనే 1, 4, 7, 2, 5, 8 ఇలా కదా వస్తుంది నాకు. అలా కాదు కదా నాకు కావాల్సింది. నెస్టెడ్ ట్రాన్స్పోజా ఇక్కడ యూఆర్ సేయింగ్ హియర్. అప్పుడు నాకు ఎట్లా అపెండ్ అవుతుంది? ఇది నా ట్రాన్స్పోజా, దానిలోకి 1 అపెండ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ కొత్త లిస్ట్, మళ్ళీ ఆ కొత్త లిస్ట్ లోకి వాటర్ వాల్యూ, ఆ పర్టికులర్ వాల్యూ అపెండ్ అవుతుంది. అలా కాదు కదా నాకు కావాల్సింది. అవునా కాదా? వర్క్ on it. You are close enough but not getting the exact point. మీకు అర్థం అవుతోంది కదా ఎక్కడి నుంచి తేవాలి ఈచ్ వాల్యూ అనేది. బట్ దాన్ని మీరు సబ్ లిస్ట్ అంటే మీ కొత్త రోల్ ఎలా ప్లేస్ చేయాలన్నది మీ ఆర్ ఫేసింగ్ ద ఇష్యూ. సో ట్రై ఇట్ హౌ టు డూ. లుక్ ఆల్ ద పాసిబిలిటీస్. నేను చెప్పేస్తే ఒక్క పాసిబిలిటీలో ఫినిష్ అయిపోతుంది మీకు. బట్ మీరు ట్రై చేసినప్పుడు ఎన్ని వేస్ లో మీరు తప్పులు చేయొచ్చు అనేది మీకే తెలుస్తుంది. ఓకే, ట్రై ఇట్.
ఓకే అండి. I'll explain you. Come. So, first part ఏంటి మనకి? ప్రతి రోలోని ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. అది మీరు ఐని ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 అని తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 తీసుకోక్కర్లేదు. ఇక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ 1 తీసుకుని మ్యాట్రిక్స్ ఆఫ్ 2 తీసుకుని ఏదైనా కరెక్టే. ఎందుకు? నాకు జస్ట్ ఈచ్ సబ్ లిస్ట్ అంటే ఈచ్ రోలో నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, దీనికోసం ఎన్ని రోస్, దానికోసమే అది తీసుకుంటున్నాను నేను. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ ఆఫ్ 1 తీసుకున్న 2 తీసుకున్న ఎందుకు చేంజ్ ఉండదు అంటే మ్యాట్రిక్స్ ఆఫ్ 0 అంటే ఏంటండి? దిస్ ఇస్ మై ఫస్ట్ రో. ఫస్ట్ రోలో నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఓకే ఆ లెంతే కదా నాకు వస్తుంది ఇక్కడ రేంజ్ లో. ఓకే సో దట్ మీన్స్ వాట్? ఫస్ట్ రోలో నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే అది నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కాలమ్సే కదండి, అవునా కాదా? ఇప్పుడు నాకు 1 4 7 ఆర్ 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు ఫస్ట్ రోలో, అంటే నాకు 3 కాలమ్స్ ఉన్నట్టే కదా. సో ఆ కాలమ్స్ లెంత్ కోసం నేను మ్యాట్రిక్స్ ఆఫ్ 0 యొక్క లెంత్ తీసుకుంటున్నా. అక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇప్పుడు కాలమ్స్ నాకు లెంత్ వచ్చాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళాను, ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకున్నాను బికాస్ ఐ వాంట్ ఇట్ టు బి ద న్యూ అరే ఇన్ మై ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. అక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ వేర్ యు ఆర్ మేకింగ్ ద మిస్టేక్ హియర్, వాట్ యూ షుడ్ డూ ఇస్, ఇప్పుడు ఐ వాల్యూ నాకు ప్రతి ఒక్క కాలం ఒక ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు ఐ 0 అయినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇట్స్ 0th కాలం అని అర్థం నాకు, అవునా? నా ఒరిజినల్ మ్యాట్రిక్స్ లో 0th కాలం, నా ఒరిజినల్ మ్యాట్రిక్స్ లో 0th కాలం. ఓకే, ఆ కాలం నాకు ప్రతి ఒక్క రోలో కావాలి కదా, అవునా? సో నాకు ప్రతి ఒక్క రోలో కావాలంటే ఫర్ రో ఇన్ మ్యాట్రిక్స్ నాకు ప్రతి ఒక్క రోలో కావాలా ఐ. సో బయట ఐ 0 ఉన్నప్పుడు నాకు ప్రతి ఒక్క రో రావాలి, అవునా? సో ఐ 0 పెట్టుకున్నా కాలం నెంబర్, అది నాకు ప్రతి ఒక్క రోలో కావాలంటే ఇప్పుడు ఆ రోని నేను ఎక్కడి నుంచి రీడ్ చేయాలి? నా మ్యాట్రిక్స్ నుంచే కదా ఒక్కొక్క రోని రీడ్ చేయాలి. ఇప్పుడు ఐ విల్ అపెండ్ దట్ ఇస్ రో అండర్ స్కోర్ ట్రాన్స్ డాట్ అపెండ్ ఆఫ్ రో. వాట్ ఈస్ రో ఫర్ మీ? ఇట్స్ సబ్ లిస్ట్. ఆ రోలో నాకు ఏ ఎలిమెంట్ కావాలి? 0th ఎలిమెంట్. 0th ఎలిమెంట్ ఏంటండి? నాకు ఐ. ఓకే నౌ హౌ మెనీ? సో ఇప్పుడు నాకు ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుంది? నాకు ఎన్ని రోస్ ఉంటే అన్నిసార్లు రన్ అవుతుంది. నాకు 3 రోస్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ రన్ అవుతుంది. 3 టైమ్స్ నాకు ఐ వాల్యూ ఏంటి? 0, అవునా? సో ఐ విల్ గెట్ 1 4 and 7 in one లిస్ట్. ఇప్పుడు ఆ సబ్ లిస్ట్ ని నేను నా ఒరిజినల్ లిస్ట్ లోకి అపెండ్ చేస్తాను. సో ఐ విల్ డూ మ్యాట్రిక్స్ అండర్ స్కోర్ ట్రాన్స్ dot append of what is it? Row underscore trans. Okay, now if I print my matrix underscore trans, also I'll print matrix also. Now run this. ఇక్కడ లాజిక్ మీరందరూ చాలా క్లోజ్ గా వచ్చారు. టిల్ హియర్ ఇట్ ఇస్ ఫైన్. దిస్ ఈస్ ఫర్ ద కాలమ్స్. కానీ మీరు ఓన్లీ మిస్ అయిన థింగ్ ఏంటి? ఎంతసేపు రోలో ఫస్ట్ ఎలిమెంట్ అన్నారు, కానీ ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటండి? ఇట్స్ ద ఫస్ట్ కాలం. సెకండ్ ఎలిమెంట్ అంటే ఏంటి? ఇట్స్ ద సెకండ్ కాలం. థర్డ్ ఎలిమెంట్ అంటే థర్డ్ కాలం. నా ఒరిజినల్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే సో ఆ కాలం నేమ్ యొక్క నాకు నెంబర్స్ వస్తే ఐ బి ఏబుల్ టు యాక్సెస్. అది రావాలి అంటే నాకు ఏం కావాలి? ఆ రో యొక్క లెంత్ తెలిస్తే నాకు ఓకే కదా. సో నా రో లెంత్ ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ ఐదర్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 ఆర్ మ్యాట్రిక్స్ ఆఫ్ 1 ఆర్ మ్యాట్రిక్స్ ఆఫ్ 2. ఎనీథింగ్ కెన్ బి టేకెన్ హియర్. ఓకే నేను 1 తీసుకున్నా నాకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇఫ్ యూ సీ, ఇఫ్ ఐ టేక్ 1 ఆల్సో హియర్, ఇఫ్ ఐ రన్ దిస్, ఐ విల్ గెట్ ది సేమ్ అవుట్పుట్. సో అక్కడ నేను మ్యాట్రిక్స్ ఆఫ్ 0 1 2 తీసుకునేది దేనికి? ఎలిమెంట్స్ కోసం కాదు, లెంత్ కోసం మాత్రమే. నౌ ఐ విల్ గెట్ ద లెంత్, ఐ విల్ గో ఇన్సైడ్. ఇప్పుడు నేను ఒక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. దేనికోసం? నా న్యూ మ్యాట్రిక్స్ లోని
న్యూ రో కోసం. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రాన్స్పోజ్డ్ కాలమ్. ఓకే, ఇప్పుడు నేను ఆ రో ఎక్కడి నుంచి ఫస్ట్ నా మ్యాట్రిక్స్ లో రో తెచ్చుకోవాలి కదండి, ప్రతి ఒక్క కాలం కావాలి అంటే. ఇప్పుడు ఫస్ట్ రోలో ఆ ఫస్ట్ ఎలిమెంట్ కావాలి, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి. సో అప్పుడు నేను ఫర్ రో ఇన్ మ్యాట్రిక్స్ ఓన్లీ ఐ విల్ డూ టు గెట్ ఈచ్ రో. ఇప్పుడు ఆ రోలో నాకు ఫస్ట్ ఎలిమెంట్ అంటే దట్ ఈస్ 0th ఇండెక్స్. సో దట్ ఈస్ రో ఆఫ్ I. So this loop will run for how many rows I have that many times and will keep on appending that first elements. అంటే ఫస్ట్ 1, ఆ తర్వాత 4, ఆ తర్వాత 7 వరకు వెళ్తుంది. ఇక్కడితో నా రోస్ అయిపోయాయి. సో అపెండింగ్ అయిపోయింది. సో ఫర్ లూప్ నుంచి బయటికి వచ్చేస్తుంది. సో బయటికి వచ్చాక నేను ఏం చేయాలి, ఆ వచ్చిన న్యూ రోని, నా రో అండర్స్కోర్ ట్రాన్స్ ఏదైతే న్యూ రో ఉందో అది నేను నా మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అనే మ్యాట్రిక్స్ కి అపెండ్ చేస్తాను. అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ లాగా వస్తుంది అది నా ఒరిజినల్ మ్యాట్రిక్స్. సో ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత నా మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందండి, ఇట్ విల్ బి లైక్ లిస్ట్ ఆఫ్ 1, 4, 7. This is for the first iteration when I is 0. Now again it will go outside. Now I becomes 1. Again it will come inside. Again row trans will be a empty matrix now. Clean అయిపోయింది. మళ్ళీ for row in matrix it will go. ఇప్పుడు I value ఏంటండి 1. సో రో ఇన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఈచ్ సబ్ లిస్ట్ అని, అంతే కదా. సో దానిలో 1 ఎలిమెంట్ ఏంటి, 2, 5, 8. ఆల్ దీస్ ఎలిమెంట్స్ విల్ గెట్ అటాచ్డ్ ఫర్ బికాస్ ఆఫ్ దిస్ లూప్. ఈ లూప్ వల్ల మళ్ళీ నా రో అండర్స్కోర్ ట్రాన్స్ లో 2, 5, 8 అపెండ్ అవుతాయి. నౌ ఐ విల్ కమ్ అవుట్ సైడ్ ఫర్ లూప్. ఐ విల్ అపెండ్ దట్ టు మై ఒరిజినల్, ఐ మీన్ వాట్ ఎవర్ ద ట్రాన్స్పోజెస్. దీనికి అపెండ్ చేస్తే నాకు ఏమొస్తుంది, 2, 5, 8. ఇప్పుడు నాది ఇది. మళ్ళీ I ఇప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది. అగైన్ ఇట్ విల్ కమ్ ఇన్ సైడ్, అగైన్ ఇట్ విల్ డూ ద సేమ్ ఫంక్షనాలిటీ. నౌ వాట్ విల్ అపెండ్ హియర్, 3, 6 and 9. That is how finally I will get the transpose of a matrix. అర్థమైందా, కన్ఫ్యూజన్ ఉందా? Sure. But your faces doesn't look like that. Why? నిజంగానే అర్థమైందా, ఆర్ దెర్ ఇస్ అ కన్ఫ్యూజన్? సో ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇప్పుడు మీరు ఎలా ట్రై చేస్తారంటే ఇంటికి వెళ్ళాక, దిస్ ఈజ్ మై మ్యాట్రిక్స్, సో దిస్ ఈజ్ మై ట్రాన్స్పోజ్. నౌ this is my matrix. What is the transpose of this? 1, 4, 8. 2, 5, 9. 3, 6, 8. Sorry, 0. And then 4, 7, 1. This is my matrix transpose. Rows to columns, columns to rows. I want you to solve this question. For matrix, it was easy. Okay. Of course, it was not easy. It took a lot of time to understand. That's different. But now try this one. Now you know the logic. Okay. Now try for this. If you're able to solve this, make concept అనేది clear అయిపోతుంది. Okay, no? If you're not able, we'll discuss. That is not a problem, but still. Clear, everyone? So try this. Maybe I'll upload this video today. Okay. Make a practice. I think there is a module there for your practice also.